వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలవరంలో చంద్రబాబు పర్యటన, ప్రాజెక్టును పరిశీలించిన సీఎం. జగన్ సొంత భవనాలు కాదు, అవి ప్రభుత్వ ఆస్తులు. ఋషికొండ నిర్మాణాలపై టీడీపీ దుష్ప్రచారం చేస్తుందన్న అమర్నాథ్. గ్రూప్స్ అభ్యర్థులను కాంగ్రెస్ మోసం చేసింది, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్న హరీష్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న సిట్ దర్యాప్తు, సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్న సిట్. బెంగాల్లో ఢీకొన్న 2 రైళ్లు, 5గురు మృతి, పలువురి పరిస్థితి విషమం. దేశవ్యాప్తంగా ఘనంగా బక్రీద్ వేడుకలు, ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఒకే ట్రాక్ పైకి వచ్చిన 2 రైళ్లు ఢీకొనడంతో ఓ బోగి గాల్లోకి లేచింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది ప్రయాణికులు మృతి చెందగా మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాంచనజంగా ఎక్స్ప్రెస్ ను వెనుక నుంచి వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టింది. నార్త్ ఫ్రంటియర్ రైల్వే జోన్ పరిధిలోని న్యూ జల్పాయిగుడి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రత కారణంగా బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కొన్ని బోగీలు ఒకదానిపై మరొకటి ఎక్కాయి. దీంతో ప్రయాణికులు ఎగిరిపడ్డారు.
అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్కతాలోని సీల్దాకు వెళ్తుండగా న్యూ జల్పాయికారి రంగపాని రైల్వే స్టేషన్ మధ్య వెనుక నుంచి వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 15 మంది ప్రయాణికులు మరణించినట్లు స్థానికంగా ఉన్న ఓ అధికారి వెల్లడించారు. దాదాపు 50 మంది వరకు గాయపడి ఉంటారని అంచనా వేశారు. రైలు ప్రమాదం జరిగిన విషయాన్ని స్థానికులు అధికారులతో తెలియజేయడంతో రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. రైలు ప్రమాద ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంచనజంగా ఎక్స్ప్రెస్ ను గూడ్స్ రైలు ఢీకొట్టినట్లు ఆమె తెలిపారు. ఈ రైలు ప్రమాద ఘటన షాక్ కి గురి చేసిందని తెలిపారు. డాక్టర్లు, అంబులెన్స్లు, విపత్తు బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు ప్రారంభించినట్లు సీఎం మమతా ట్వీట్ చేశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను దీది ఆదేశించారు. మరోవైపు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే ఒకే ట్రాక్ పైకి 2 రైళ్లు రావడంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాంచనజంగా ఎక్స్ప్రెస్ వెళ్లిన మార్గంలోనే వచ్చిన గూడ్స్ రైలు సిగ్నల్ను పట్టించుకోకుండా వేగంగా ముందుకు వెళ్లడంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ నాయకులపై దాడులు కొనసాగుతున్నాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఈద్గాలో బక్రీద్ సందర్భంగా జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. వైసీపీ నేతలు తమ మైనార్టీ నాయకులపై దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్ బుక్ తన పని తాను చేసుకోబోతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు మంగళగిరి నియోజకవర్గంలో పేదల కోసం ఇళ్ల నిర్మాణం చేయమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథిని కలిసి తాను స్వయంగా కోరానని చెప్పారు. ప్రణాళికాబద్ధంగా మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. తాను ఇంకా ఛార్జ్ తీసుకోలేదని, రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రతి ప్రాజెక్టుని పరిశీలించి రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా తీసుకురావాలో అధినేత ఆదేశానుసారం పనిచేస్తానని లోకేష్ తెలిపారు. చెక్ పెట్టండి, నేను ఆదేశాలు జారీ చేస్తాను. గత 12 రోజులుగా 3 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైకాపా పార్టీ చంపింది. దానికి సమాధానం చెప్పనండి. తుమ్మపండు మంగళగిరిలోనే మైనార్టీ సోదరుల్ని వైకాపా నాయకుడు చంపాడు. బ్యాట్ పట్టుకుని కొట్టి చంపేశాడు. వాళ్ళు మా కార్యకర్తలు చంపి ఇప్పుడు ఏమో ఈ రోజు కూడా తాడిపత్రిలో మా కార్యకర్తను చంపేశారు. చంద్రబాబు నాయుడు గారు ఓర్పు సహనంతో మమ్మల్ని ఉండమన్నారు కనుక ఓర్పు సహనంతో ఉన్నాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు కనుక మేము ఎక్కడ మంగళగిరిలో కూడా లా అండ్ ఆర్డర్ ఉండాలి. నేను ఇష్యూ చేయట్లా. మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడండి వైకాపా కార్యకర్త ఎవరు దెబ్బ తగిలింది, ఎవరిని చంపే మేము ఒక్కడి జోలికి వెళ్దాం. మేము వాళ్ళు 3 మమ్మల్ని చంపి తిప్పి మా పైన
ఆరోపణ చేస్తాం కరెక్ట్ గా. మొదటి 100 రోజులు గంజాయికి చెక్ పెట్టమని క్లియర్ గా చెప్పాను. పోలీసులు ఎవరు నా బంధువులు, నా డ్యూటీకి నేను ఊర్లోకి వస్తే మీరు ఎవరు రావాల్సిన అవసరం లేదు. మీరు ప్రజలకు సేవ్ చేయండి, ప్రజలతో ఉండండి. నాకు మొదటి 100 రోజుల గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇక్కడనే కాదు, రాష్ట్రం మొత్తం కూడా చేయాలి. ముఖ్యంగా మంగళగిరి ప్రజలకు నేను హామీ ఇచ్చాను, చెక్ పెట్టండి, నేను ఆదేశాలు జారీ చేస్తాను జరిగింది. గత 12 రోజులుగా 3 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైకాపా పార్టీ చంపింది. దానికి సమాధానం గ్రూప్స్ అభ్యర్థులు వచ్చి పోస్టులు పెంచాలని కోరితే ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్స్ పోస్టులు పెంచాలని అడిగారని తెలిపారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయాలని అభ్యర్థులు తమ వద్దకు వచ్చి కోరారని తెలిపారు. గ్రూప్స్ పరీక్షలకు మధ్య వ్యవధి ఉండాలని అభ్యర్థులు కోరుతున్నారని హరీష్ రావు చెప్పారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అంటే ఓడ దాటేదాకా ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప వ్యవహారం లాగా ఈ రోజు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహార తీరు శైలి ఉన్నది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చారు, అనేక మాటలు చెప్పారు, వాళ్ళందరినీ రోడ్ల మీదకి తెచ్చారు, వాళ్ళని రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందారు. సంతోషం. మరి అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్లకు ఆ రోజు ఏ మాటలైతే ఇచ్చారో ఆ మాటల్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద ఉన్నది. ఇవాళ ప్రజా దర్బారుకు వెళ్లి కాళ్ల మీద పడ్డా కనికరం లేని ప్రభుత్వానికి మరి తప్పకుండా రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం కూడా చెప్తారు. ఇప్పటికైనా నేను ఒకటే కోరుతా ఉన్నా, బేషిజాలకు పోకండి, నిరుద్యోగ యువతకి ఇచ్చిన మాట నిలుపుకోండి. ఈ రోజు వాళ్ళు ఇచ్చిన ఇది దరఖాస్తు, మా పార్టీ కార్యాలయానికి వచ్చి గ్రూప్ 1 ఉద్యోగులు ఇచ్చినటువంటి దరఖాస్తు, ఇది గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష రాస్తున్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఇచ్చినటువంటి దరఖాస్తు. ఇవాళ వాళ్ళు 2-3 విషయాలు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఒకటి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో పాస్ అయినటువంటి విద్యార్థులకు 1:50 కాకుండా 1:100 చొప్పున మెయిన్స్ ఎగ్జామ్ కు అవకాశం ఇవ్వాలని, తద్వారా ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మేలు జరుగుతుంది. 1:100 చొప్పున మరి మెయిన్స్ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలోని గ్రూప్ 1 పరీక్ష రాసిన విద్యార్థుల పక్షాన డిమాండ్ చేస్తా ఉంది. ప్రభుత్వం తీరు ఎట్లా ఉందంటే, వైసీపీ ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీలకు ఆగిపోయిన సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బక్రీద్ సందర్భంగా మచిలీపట్నం ఉల్లింగపాలెంలోని ఈద్గాలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింల సంక్షేమానికి గతంలో తాము అనేక సంక్షేమ పథకాలను అమలు చేశామని, వాటిని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. మళ్లీ ఆ పథకాలన్నింటినీ అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మరి త్యాగానికి నిరతగా చెప్పుకునేటటువంటి ఈ పండుగ, మరి అల్లా ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి. ముఖ్యంగా మన రాష్ట్రానికి గత 5 సంవత్సరాలుగా అన్ని రకాలుగా కూడా నష్టపోయినటువంటి రాష్ట్రానికి రాబోయే కాలంలో ఆ భగవంతుడు ఆశీర్వాదాలు ఇచ్చి, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడికి అందరికి కూడా ఒక శక్తిని ఇచ్చి ముందుకు నడిపించాలని, ముస్లిం సోదరులకి మరి దుకాన్ మకాన్ కానీ, దుల్హన్ స్కీమ్ కానీ, మరి రంజాన్ తోఫా కానీ, ఇలా పెద్ద ఎత్తున షాదీ ఖానాస్ కానీ, ఇలా ఒక ప్రణాళికాబద్ధంగా, ఎందుకంటే ఇవాళ ఫరూక్ గారిని మరి దీనికి మినిస్టర్గా కూడా పెట్టడం జరిగింది. మైనార్టీ కార్పొరేషన్ కానీ, మైనార్టీ విభాగానికి తప్పకుండా వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరుల అభివృద్ధి, సంక్షేమం జరుగుద్ది. అతిపెద్ద పండుగ బక్రీద్ పండుగ, మరి త్యాగానికి నిరతగా చెప్పుకునేటటువంటి ఈ పండుగ, మరి అల్లా ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి. ముఖ్యంగా మన రాష్ట్రానికి గత 5 సంవత్సరాలుగా అన్ని రకాలుగా కూడా నష్టపోయినటువంటి రాష్ట్రానికి రాబోయే కాలంలో ఆ భగవంతుడు ఆశీర్వాదాలు ఇచ్చి, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడికి అందరికి కూడా ఒక శక్తిని ఇచ్చి ముందుకు నడిపించాలని, ముస్లిం సోదరులకి మరి దుకాన్ మకాన్ కానీ, దుల్హన్ స్కీమ్ కానీ, మరి రంజాన్ తోఫా కానీ, ఇలా పెద్ద ఎత్తున షాదీ ఖానాస్ కానీ, ఇలా ఒక ప్రణాళికాబద్ధంగా, ఎందుకంటే ఇవాళ ఫరూక్ గారిని
యోగా గొప్పదనం విశ్వవ్యాప్తమైంది. ఎందరో యోగా గురువులు యోగా శిక్షణ ఇస్తున్నారు. ఆన్లైన్లో సైతం యోగా బోధన జరుగుతోంది. ఈ శిక్షణకు అధిక మొత్తంలో ఫీజులు ఉంటాయి. అయితే ఖమ్మంలో ఓ సాధారణ గృహిణి తాను నేర్చిన యోగా విద్యను ఎందరికో ఉచితంగా అందిస్తోంది. ₹1 తీసుకోకుండా నగరానికి చెందిన శ్రీలత అనే మహిళ దాదాపు 50 మందికి ఉచిత యోగా నేర్పిస్తుంది. నవ్వడం భోగం, నవ్వించడం యోగం, నవ్వలేకపోవడం రోగమన్నాడో హాస్య చక్రవర్తి. ఈ నవ్వుల వ్యవహారం అంతా ఆరోగ్యం గురించే. అయితే మహాభాగ్యమైన ఆరోగ్యాన్ని పొందడానికి ఎన్నో మార్గాలున్నా సునాయస, సమంజస, ఉత్తమ మార్గం యోగా. సమస్త అనారోగ్యాలకు చెక్ పెట్టే యోగా మన దేశానికి చెందిన ప్రాచీన సంపదే. అయితే యోగాను 2014లో ఐక్యరాజ్యసమితి ఆమోదించిన అనంతరం దీనికి విశ్వవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ప్రపంచవ్యాప్తంగా జూన్ 21వ తేదీని యోగా దినోత్సవంగా మనం నిర్వహించుకుంటున్నాం. ఆరోగ్య మెరుగుదలకు దోహదపడి యోగా చేయడానికి వయస్సుతో పని లేదు. 3 ఏళ్ల వయసు నుంచి పండు ముసిలి వరకు ఎవరైనా యోగా చేయడానికి అర్హులే. ఎవరైనా తనువు చాలించే వరకు యోగా చేయవచ్చు. యోగాతో బీపీ, షుగర్, థైరాయిడ్ తదితర దీర్ఘకాలిక వ్యాధులు సైతం నయమవుతాయని చాలా మంది యోగా గురువులు తెలియజేస్తున్నారు. ఒకప్పుడు యోగా నేర్చుకోవాలంటే ఆ నేర్పే గురువు ఎక్కడున్నాడో, ఎలా చెబుతాడో, ఎంత సొమ్ము తీసుకుంటాడో ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు ప్రతి పల్లె సీమల్లో, పట్టణాల్లో, నగరాల్లో యోగా సెంటర్లు ఎన్నో అందుబాటులోకి వచ్చేశాయి. ఆన్లైన్లోనూ యోగా బోధన జరుగుతోంది. అయితే డిమాండ్ సప్లై మాదిరి యోగాకు బాగా డిమాండ్ రావడంతో యోగా గురువులు వేరే లెవెల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ పరిస్థితిలో ఖమ్మం నగరానికి చెందిన గృహిణి శ్రీలత తాను నేర్చిన విద్య నలుగురికి ఉచితంగా చెప్పాలని భావించారు. ₹1 తీసుకోకుండా ఆమె యోగా నేర్పిస్తున్నారు. యోగా గురువు శ్రీలత వద్ద దాదాపు 50 మంది యోగా ఆసనాలను నేర్చుకుంటున్నారు. పూర్తిగా ఉచితంగా యోగా ఆసనాలు నేర్పిస్తున్నారు. తనకు తెలిసిన విద్యను నలుగురికి నేర్పించాలనే తపనతో ఈ ఉచిత యోగా శిక్షణ ప్రారంభించారని శ్రీలత తెలిపారు. కరోనా సమయంలో కొంత బ్రేక్ పడినా తిరిగి ఆమె యోగా శిక్షణ మొదలుపెట్టారు. నా ప్రొఫెషన్ వచ్చేసి నేను LLB, LLM చేశాను, అడ్వకేటు. కానీ పిల్లల గురించి దాన్ని పక్కకు పెట్టేశాను. ఏదో ఒక యావిగేషన్ ఉండాలి అన్నట్టు. ప్లస్ ఇంటి దగ్గరే చెప్పేదాన్ని అండి ఇంతకుముందు, కరోనా ముందు. కానీ కరోనా తర్వాత అది బ్రేక్ వచ్చేసింది. మళ్ళీ ఇలానే టీం ఫామ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటుండగా లకారం ట్యాంక్ బండ్కి వాకింగ్కి వస్తుంటే కొంతమంది ఫ్రెండ్స్ జస్ట్ ఊరికనే వార్మింగ్ ఎక్సర్సైజ్ లాగా చేస్తున్నారు. వాళ్ళతో నేను యాడ్ అయ్యాను అనమాట. యాడ్ అయిన తర్వాత చెప్పాను, నేను యోగా చెప్తాను అని. సరే చెప్పండి మేడం అన్నారు. ఒక 1 month వరకు కొంచెం ఏరోబిక్స్ వరకే చెప్పాను. సో కానీ వాళ్ళలో నేను అదే చెప్పాను, ఈ మన ఏజ్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనము. ఏరోబిక్స్ కన్నా కూడా యోగా నేర్చుకోండి, యోగా చాలా బెనిఫిట్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళని చిన్నగా మోటివేట్ చేసి అందరినీ తీసుకొచ్చాను. వితిన్ 2 monthsలోనే ఈ 7 members నుంచి ఇప్పుడు 50 members అయ్యామండి. సో అందరికి నేను ఇది వీళ్ళంతా అన్నట్టు నాదొక్కదాన్నే కాదు, వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా అనమాట. వాళ్ళ ఇంట్రెస్ట్ యాడ్ అవ్వబట్టే ఇంత సక్సెస్ అయ్యాం. తను మా ఆరోగ్య దృష్ట్యా ఉంది, కానీ మా ఆరోగ్య దృష్ట్యా మాకు లేదని మేము అనుకున్నాం. కానీ మేము కూడా అందరం బాగా చేసుకుంటున్నాం. ఒకరికొకళ్ళు డబ్బులు ఇచ్చినా మేము ఇంత క్లాస్ చేయమండి. మేము కూడా సరిగా వెళ్ళము. డైలీ ఫ్రీ క్లాస్ అయినా కూడా మాకు ఫ్రీ అనేది ఏమి లేదు. ఇక్కడ చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. అందరం వస్తున్నాం, ఒకరికొకళ్ళు తోడే 40. మేమేదో సరదాగా 5 members పోయి ఇప్పుడు 50 members అయ్యాము. హ్యాపీ అండి. తనకి మాత్రం, తన ఫ్యామిలీకి మా కృతజ్ఞతలు. ఖమ్మం ట్యాంక్ బండ్ వద్ద శ్రీలత ప్రతిరోజు మార్నింగ్ వాక్ చేస్తూ కొందరు వాకర్స్ కు యోగ విశిష్టను వివరించారు. అనంతరం NTR గార్డెన్స్ లో తొలుత ఆ 5గురికి ఆమె యోగా నేర్పించడం మొదలుపెట్టారు. 2 నెలలు గడవక ముందే ఆ 5గురు కాస్త 50 మంది అయ్యారు.
శ్రీలత యోగ శిష్యులందరూ నారిమణులే. ఇందులో గృహిణులు, ఉద్యోగులు ఉన్నారు. పెయిడ్ క్లాస్ అనుకుంటున్నారంటండి అందరూ, కానీ ఇది ఫ్రీ అండి. ఎవరికైనా సరే ఆహ్వానం ఉంటుంది ఇందులోకి యాడ్ అవటానికి. ఇది ఒక వసుదైక కుటుంబం అని మేము పేరు పెట్టుకున్నాము, యోగా పరివారు. దీని కాన్సెప్ట్ కూడా ఏంటంటే మన కోసం మనం. లేడీస్ ఏంటంటే ఇప్పటివరకు మన బిజీలో ఉన్న మన పిల్లలు, వాళ్ళ చదువులు అంతా, ఇప్పుడు కొంచెం 40+ వచ్చిన దగ్గర నుంచి మన మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి అనేదే ఈ ఉద్దేశం. రోజు కూడా నేను అదే చెప్తా ఉంటాను. కొంచెం ఫుడ్కి సంబంధించినవి కూడా మేము మధ్య మధ్యలో చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. లైక్ కాల్షియంకి సంబంధించిన ఫుడ్ అని, ఇట్లాంటివి కూడా హెల్త్ టిప్స్ కూడా అన్నీ చెప్తా ఉంటాను. ప్రతిరోజు ఉదయం 5:30 యోగా కోసం వస్తున్నామని, ఒక్కరోజు మిస్ అయినా ఆ రోజంతా ఏదో పోగొట్టుకున్నట్లు ఉంటుందని యోగా స్టూడెంట్లు చెప్తున్నారు. ఆసనాలు వేయడం వల్ల కాలు నొప్పులు తగ్గుతున్నాయని, యోగా చేయడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటుందని అంటున్నారు. ప్రతి గురువారం అందరినీ ఆకట్టుకునే విధంగా మ్యూజిక్ సిస్టమ్ ఏర్పాటు చేసి డాన్సులు చేస్తూ యోగా ఆసనాలు వేస్తున్నామని తెలిపారు. దీంతో యోగా నేర్చుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారని అన్నారు. లో కూడా డిఫరెంట్ ఉంటుంది. ఒకరికి ఒబెసిటీ ఉంటుంది, ఒకరికి సయాటికా ఉంటుంది, ఒకరికి మైగ్రేన్ ఉంటుంది. డిఫరెంట్గా మనకు ఉండేటటువంటి బాడీలో ఎన్నైతే ఆర్గాన్స్ ఉన్నాయో అన్ని ఆర్గాన్స్కి కూడా ప్రతి యోగా అనేది తను డిజైన్ చేసి మాకు ఆ డిజైన్ ప్రకారం నేర్పిస్తున్నారు. నెక్స్ట్ ఇదొకటే కాదు, హుల్లోప్ అని చెప్పేసి మనకి రింగ్తో చేస్తూ ఉంటాము. అది అంటే మనం మైండ్కి కూడా రిలాక్సేషన్ కావాలని చెప్పేసి డ్యాన్స్ కూడా పెట్టారు. మనకేంటంటే ఏరోబిక్ టైప్ ఉంటుంది డ్యాన్స్, మేము మ్యూజిక్తో చేస్తాం, అది కూడా ఎవ్రీ ఫ్రైడే. సో ఇట్లా డిజైన్ చేశారు క్లాస్ అనేది. సో ఇది చాలా గ్రేట్ అన్నమాట. ఇంట్లో పని చేసుకోవాలన్నా కానీ ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు యోగా చేశాక ఏమైందంటే ప్రతి పనికి అలవాటు పడిపోతున్నాం. తనకు వచ్చిన విద్యని 10 మందికి పంచే విధంగా ఆలోచన రావడం అనేది తనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక టీచర్ మనీ ఇచ్చినా కానీ అట్లా ఫోన్ చేసి పిలవరు మనల్ని. మనీ మేమేమి పే చేయకపోయినా కానీ తను స్వతంత్రంగా ఏంటి ఈరోజు రాలేదు, రేపు ఎప్పుడు అడుగుతారని కూడా ముందే మేము కూడా లేచి రావడానికి హుషారుగా వస్తున్నాం. యోగా అంటే శరీరాన్ని అష్టవంకరలు తిప్పడం కాదని, శరీరాన్ని మనసును అనుసంధానం చేయటమని యోగా గురువు శ్రీలత తెలిపారు. స్థిర మనసుతో ఏకాగ్రత చిత్తం కలిగి ఉండడం, దైవ ధ్యానంపై దృష్టి పెట్టడం, ఆలోచనల ప్రవాహానికి అడ్డుకట్టు వేయడం యోగాలో ఆవశ్యకమని ఆమె తెలిపారు. నిరంతర అభ్యాసంతో ఈ విజయాలను సాధించవచ్చని అన్నారు. బహుళ ప్రయోజనాలున్న యోగాను జీవితంలో ఓ భాగం చేసుకోవాలని శ్రీలత చెప్తున్నారు. ఇప్పుడున్న మానసిక ఒత్తిళ్ల ప్రపంచం నుంచి ప్రశాంతంగా బయటపడడానికి యోగా ఎంతో దోహదపడుతుందని ఆమె తెలిపారు. భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ ఎంపిక ఖాయమైందని తెలిసింది. బీసీసీఐ అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్తో ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగుస్తుంది. ఆ వెంటనే ఆయన స్థానంలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తన పని మొదలెట్టనున్నాడు. ఈ మేరకు గంభీర్ డిమాండ్కు బీసీసీఐ పచ్చజెండా ఊపినట్లు తెలుస్తుంది. జట్టు సహాయక కోచింగ్ సిబ్బందిని తానే నిర్ణయిస్తానని, అందుకు అంగీకరిస్తేనే కోచ్గా వస్తానని గంభీర్ డిమాండ్ చేశారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అందుకు బోర్డు కూడా ఓకే చెప్పిందని సమాచారం. భారత జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం గంభీర్తో చర్చించామని, టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత ద్రవిడ్ స్థానాన్ని ఆయన భర్తీ చేస్తాడని బీసీసీఐ వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం బ్యాటింగ్కు విక్రమ్ రాథోడ్, బౌలింగ్కు పారస్ మామ్రే, ఫీల్డింగ్కు దిలీప్ సహాయ్ కోచ్లుగా ఉన్నారు. వీళ్ల స్థానాల్లో కొత్త వాళ్లను గంభీర్ తీసుకునే అవకాశం ఉంది. భారత జట్టు కోచ్గా గంభీర్ని ఎంపిక చేస్తారని కొంతకాలంగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ ఏడాది ఐపీఎల్లో మెంటర్గా కోల్కతా నైట్ రైడర్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన 42 ఏళ్ల గంభీర్ కూడా టీమిండియా కోచ్ పదవిపై ఆసక్తి కనబరిచాడు. జాతీయ జట్టుకు కోచ్గా పనిచేయడం కంటే పెద్ద గౌరవం ఇంకేముంటుందని ఇటీవల చెప్పాడు. 2007 టీ20, 2011 వన్డే ప్రపంచ కప్లను టీమిండియా సొంతం చేసుకోవడంలో గంభీర్ కీలక పాత్ర పోషించారు. టీ20 ప్రపంచ కప్ పోటీలో భాగంగా జరిగిన మ్యాచ్లో నేపాల్పై బంగ్లాదేశ్ విజయం సాధించింది. దీంతో ఆ జట్టు సూపర్ 8కు వెళ్లింది. మొదట బ్యాటింగ్కు దిగిన బంగ్లా జట్టు 19.3 ఓవర్లలో 106 పరుగులు చేసింది. ఈ క్రమంగా ఛేదనకు దిగిన నేపాల్ 19.2 ఓవర్లలో 85 పరుగులకు ఆలౌట్ అయ్యింది. బంగ్లా బౌలర్లతో హసన్ షకీబ్ 4 వికెట్లు, రెహమాన్ 3 వికెట్లు తీశారు.
ఇవి బులెటిన్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.